హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం కేవలం పాలు, బెల్లం ఇంకా కార్న్‌ఫ్లోర్‌తో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి ఒక స్వీట్ రెసిపీని చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి పావు కప్పు కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని ఇందులోకి కొంచెం పాలని వేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ స్వీట్‌కి నేను ఇక్కడ ఒక అర లీటరు ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నాను. ఆ ప్యాకెట్ పాలల్లోనే కొద్దిగా పాలనేవి ఈ కార్న్‌ఫ్లోర్‌లో వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్‌ని పెట్టుకున్నాను. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఈ ప్యాన్‌లోకి పాలను వేసుకొని పాలనేవి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్నట్టయితే మనకి ఇలా దగ్గరికి పడుతున్నట్టుగా కొంచెం థిక్‌గా అవుతుంది. ఇందులోకి అరకప్పు తురిమిన బెల్లంని కూడా యాడ్ చేసుకొని ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగి ఈ స్వీట్‌లో కలిసి దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 4, 5 చుక్కల వరకు వెనీలా ఎసెన్స్‌ని కానీ, పైనాపిల్ ఎసెన్స్‌ని కానీ, ఇలాచీ పౌడర్‌ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయినటువంటి ఈ స్వీట్‌ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ఒక కేక్ ట్రేలోకి తీసుకుంటున్నాను. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల వరకు డీప్ ఫ్రీజర్‌లో గనక ఫ్రీజ్ చేసుకొని గనక చల్లగా గనక తిన్నట్టయితే ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ షార్ట్ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇలా నేను డీమోల్డ్ చేసుకొని పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.